12 రక్తస్రావం, 12 బలహీనత, 12 సమాజం నుండి వెలివేత. వైద్యులు ఆమె డబ్బును హరించారు. నొప్పి ఆమె శక్తిని లాగేసింది. అవమానం ఆమెను జనసమూహం మధ్య నిలబడనీయలేదు. కాని ఒకరోజు యేసు అటుగా వెళ్తున్నారని ఆమె విన్నది. ఆమె ఆ జనసమూహంతో పోరాడలేదు. ఆమె కేవలం ఒక్కదానికోసం చెయ్యి చాపింది, ఆయన వస్త్రపు అంచు. మార్కు సువార్త 5:25-34లో ఆమె తనలో తాను ఇలా అనుకుంది, నేను ఆయన వస్త్రములనైనను తాకిన ఎడల బాగుపడుదును. ఆమె ఆయనను తాకిన ఆ క్షణమే రక్తస్రావం ఆగిపోయింది. యేసు అక్కడే ఆగిపోయారు. ఆయన వెనక్కి తిరిగి ఇలా అడిగారు, నన్ను తాకినది ఎవరు? ఆయనకు తెలుసు, కాని ఆమె దాక్కోవాలని ఆయన కోరుకోలేదు. ఎందుకంటే ఆమెను స్వస్థపరిచింది కేవలం ఆ స్పర్శ మాత్రమే కాదు, ఆ స్పర్శ వెనక ఉన్న విశ్వాసం. చివరకు ఆమె వణుకుతో ముందుకు వచ్చినప్పుడు యేసు ఆమెను చూసి ఇలా అన్నారు, కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానము గలదానవై వెళ్ళు. యేసును ఒక్కసారి తాకడం మీ జీవితాన్ని మార్చగలదని మీరు నమ్మితే ఆమేనని టైప్ చేసి